సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ఏమైపోయిందంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో సిట్ని ఒక శిఖండిలాగా వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం నక్కజిత్తుల రాజకీయం చేస్తూ ఉందో అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు, సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం పైన విచారణ అని ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే 2 రోజుల కిందట హరీష్ రావు గారికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటేనే దాంట్లో ఒక రకమైన కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామా చేశారు. అది కక్ష సాధింపు అన్నారు, వేధింపు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా, కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మీకు ఒక నీతి, ఇక్కడున్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అన్నారు. కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితులలో వారిని దిగజార్చాలి, వారి పేరుని తక్కువ చేయాలి, వారి స్థాయిని తగ్గించాలన్న ఆలోచనతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని, ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ అలాంటి ప్రాజెక్ట్ని అదేదో కూలిపోయిందని చూపించాలన్న శతవిధాల ప్రయత్నం చేసి దానివల్ల రైతులకు ఎంత నష్టమవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కానీ దాని పేరుతోని కేసీఆర్ గారిని ఏ విధంగా చిన్నతనం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా అవమానం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా విచారణకు రప్పిస్తామనే ఆనందాన్ని, రాక్షసానందాన్ని దాంట్లో పొందున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్, దానివల్ల ఏమైంది రాష్ట్రానికి? ఈ కార్ రేసింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రానికి చాలా గొప్పగా భావించున్నాం. చాలామంది పెట్టుబడులు పెట్టడానికి రావడం జరిగింది ఇక్కడ. కానీ దాన్ని కూడా బూచిగా చూపించి కేటీఆర్ గారిని అక్కడ ఎంక్వైరీ పిలిచిన విషయాన్ని ప్రజలు గమనించున్నారు. అది ఒక మంచి పని చేసినా కూడా అక్కడ కూడా వేలెత్తి చూపించి ఏదో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ పైన ఏం జరిగింది రాష్ట్రంలో? 24 గంటల పవర్ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా చేసి 7 గంటలు ఉన్న పవర్ని 24 గంటలు ఈరోజు ఒక క్షణం కూడా పోకుండా పవర్ని చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో కృషి చేస్తే దాంట్లో కూడా అవినీతిని వెలికితేయాలనే ప్రయత్నం, శతవిధాల ప్రయత్నం చేసిండు అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. చివరికి ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఏదో అవినీతి జరిగిందనే బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పి ఏదో ఒక రకంగా చేయాలి, కేసీఆర్ గారు నిశాన లేకుండా చేయాలనే ఆలోచనతో మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ ఇప్పటికే గమనించున్నారు. ఇదంతా కూడా వాళ్ళు పాలన చేయడం చేతగాక గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తుండనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 2 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తతంగం అంతా, ఒకటి మూసీ బ్యూటిఫికేషన్ అన్నారు. దాంట్లో జరుగుతున్న అవినీతి ఏంటనేది మా నాయకులు వెలికి తీసి బయటికి చెప్పున్నారు. అదేవిధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు. దానివల్ల ఆ భూములతో ఎంత అవినీతి జరుగుతుంది, పరిశ్రమలు ఏ విధంగా తరలిపోతాయి అనేది గట్టిగా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి భూములు తీసుకున్నారు. దానివల్ల ఆ యూనివర్సిటీకి ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని కాపాడుకోవాలని గొంతెత్తింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సింగరేణి కుంభకోణంలో, బొగ్గు కుంభకోణంలో ఏ విధంగా బొగ్గు కుంభకోణం జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం, ఏ విధంగా జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం ఇమీడియట్గా సిట్ నోటీసులు ఇస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ది వెలికి తీసుకొచ్చి
మీ దగ్గర జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేయాలని. ఎస్, సబితా ఇంద్రారెడ్డి ఏం మాట్లాడారో కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అంటూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్ ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అసలు